అసలు మీకు ఈ బ్లైండ్‌నెస్ అనే ప్రాబ్లము పుట్టుకతో వచ్చిందా? మధ్యలో అయిందా? నాకు బై బర్తే ఈ బ్లైండ్నెస్ అంధత్వం అనేది వచ్చింది. మనస్సు లేనివాడు, చెడ్డ పని చేసేవాడు, దొంగ, గూండా, రౌడీ వాడు అంధుడు. కానీ మంచి పని చేసే మనస్సున్న ప్రతి వ్యక్తి అంధుడు కాదు. నువ్వు టీచింగ్ ఒక పనికి రావు, నువ్వు అంధుడివి అని స్వయంగా అని అవమానించాడు. ఇంకా ఇప్పటికీ ఇలాంటి వాళ్ళని అవమానించడం అనేది ఉందా సార్? నాకు అది అర్థం కావట్లేదు అసలు. అవమానిస్తున్నారు, అవమానాలు జరుగుతున్నాయి. जीता था जिसके लिए మరతా था. ఎవరినైనా ప్రేమించారా? అవును, నేను సింగర్ అయిన అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి మరణించింది కూడా. మీకు అమ్మా నాన్నగారు కుటుంబము అంతా ఉందా అండి? మీరు మ్యారీడా కాదా? నేను మ్యారీడ్. మా ఆవిడ కూడా హ్యాండిక్యాప్డే. తల్లిదండ్రులు కూడా నన్ను ద్వేషించారు. నేను అంధుడి. తల్లిదండ్రులు కూడా ద్వేషించారు. మా మరదలు కూడా నన్ను ద్వేషించింది. నువ్వు అవిటి వాడు, నేను పెళ్లి చేసుకోనని. సర్వత్రా నాకు అవమానాలే ఉన్నాయి. కానీ నాకు నన్నుగా చూసేవారు కానీ, నన్ను గౌరవించేవారు కానీ, నన్ను ఒక వ్యక్తి అనేవారు ఎవరు లేరు. మీ గురించి బాగా తెలిసిన మీ స్టూడెంట్స్ అంతా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మా ఛానల్ ద్వారా చూసిన ప్రతి వ్యక్తి మీకు అభిమానిగా మారతారండి, అందులో డౌటే లేదు. సార్ మామూలు లెక్చరర్స్ కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాడు. అట్లా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మాకు మామూలు లెక్చరర్స్ కంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. నేను తప్పకుండా 2044లో ఈ దేశానికి రాష్ట్రపతిని అవుతా. అది నేను సాధిస్తా. అంధుడికి ఆత్మవిశ్వాసం కాదు, జరగబోయేదే తెలుస్తుంది. ఏదైనా అవయవ లోపం ఉంది అంటే ఇంకా మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం ముందుకు వెళ్ళగలుగుతాంలే అని నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళందరికీ ఏం లేదు, మనం కూడా ఎవ్వరికి ఎందులోనూ ఏ విషయంలోనూ తక్కువ కాదు అని నిరూపించేలాగా లింగంపల్లి నరసయ్య గారు స్టూడెంట్స్ అందరికీ భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి ఒక గొప్ప వృత్తిని బాధ్యతాయుతంగా ఎక్కడా తగ్గకుండా ఆయన ముందుకు తీసుకెళ్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తోంది. అందుకే ఫస్ట్గా ఆయనకు ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. నాకు బాగా అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే, ఎందుకంటే ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ మీరు. ఎప్పటి నుంచి మీరు ఈ వృత్తిలో ఉన్నారు? అసలు మీకు ఈ బ్లైండ్నెస్ అనే ప్రాబ్లము పుట్టుకతో వచ్చిందా, మధ్యలో అయిందా? ముందుగా నా నేమ్ చెప్తాను ఆడియన్స్ కొరకు. నా పేరు డాక్టర్ లింగంపల్లి గంగా నరసయ్య. సో మా మమ్మీ పేరు లక్ష్మి, మా ఫాదర్ పేరు రాజారాం. ఓకే. నాకు బై బర్తే ఈ బ్లైండ్నెస్ అంధత్వం అనేది వచ్చింది. సో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా, నువ్వు ఏమవుతావు, నీ ఎడ్యుకేషన్ యొక్క ఫైనల్ గోల్ ఏమిటి, దాని టార్గెట్ ఏమిటి, దానికి రిజల్ట్ ఏమిటి అని క్వశ్చన్ చేస్తే, నేను చదువుకుంటున్న రోజులలో చుట్టుప్రక్కల లోపల విలేజెస్లో 8th క్లాస్ చదువుకునే స్టూడెంట్స్కు డిగ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందని కూడా తెలియదు. అంటే అంత లో లెవెల్ నాలెడ్జ్ పొజిషన్ అప్పటి స్టూడెంట్స్ది. ఓకే ఓకే. అప్పుడే నేనేమన్నా, నేను లెక్చరర్ని అవుతాను అన్నాను. 8th క్లాస్ లోనే గోల్ పెట్టేస్తున్నారు లెక్చరర్. ఓ సూపర్. అసలు లెక్చరర్ని అవుతాను, అది నువ్వు కావు, అది సాధ్యం కాదు, నువ్వు బిఎడ్ చేసి టీచర్వు కావాలి అని నన్ను డిసప్పాయింట్ చేశారు నా ఫ్రెండ్స్ 8th క్లాస్లోనే. నేనన్నాను, లెక్చరర్ని అవడంతో ఆగను, తప్పకుండా నేను మరణించే లోపల ఈ దేశానికి రాష్ట్రపతినై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యే మరణిస్తా. అది 2044లో అవుతాను నేను ప్రమాణం చేశాను. సూపర్ అండి. అసలు ఏం కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీవి. తర్వాత వాళ్ళు ఏమన్నారు, నీవు అంధుడి పాఠం ఎలా చెప్తావు అంటే, నేనన్నా, మనస్సు లేనివాడు, చెడ్డ పని చేసేవాడు, దొంగ, గూండా, రౌడీ, టెర్రరిస్టు వాడు అంధుడు. కానీ మంచి పని చేసే మనస్సున్న ప్రతి వ్యక్తి అంధుడు కాదు. ఎగ్జాక్ట్లీ అని నేను వాదించాను. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చూపెట్టానన్నారు. అంటే నేనేం చేశాను, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ యొక్క సమస్యలపైన ఉద్యమించి గర్ల్స్కి ఆగిపోయిన స్కాలర్షిప్స్ నేను రిలీజ్ చేయించాను. నేను ఏది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లోపలి కరీంనగర్ జిల్లా లోపలి వేములవాడలో గల శ్రీ రాజరాజేశ్వర సంస్కృత డిగ్రీ కళాశాలలో నేను పనిచేశాను. ఇంకా చాలా మంది స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ అనేవి ఆ కళాశాల హిస్టరీలోనే లేవు. కానీ నేను వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టాబ్లిష్ చేయించి అవి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయించి స్కాలర్షిప్స్ ఇప్పించాను. గ్రేట్ అసలు మీరు. తర్వాత 2018లో నేను ఇక్కడ లెక్చరర్గా జాయిన్ కావడం జరిగింది. దానికి ముందరండి? దానికి ముందు నేను ఉస్మానియా యూనివర్సిటీలో 2004-06 అకాడమిక్ ఇయర్ మధ్యలో నేను
సంస్కృత్ పీజీ చేశాను. ఓకే. తర్వాత 2016లో నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. సో ఇది విషయం. అయితే నన్ను అంధుడని సమాజం అవమానించింది. నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్ నీలకంఠం సార్ అని ఒక సార్ ఉన్నారు. అంటే ఆయన మా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్. ఓకే ఓకే. ఆయన అంధుడివి నువ్వేం చదువు చెప్తావురా, నీకు పీడిఎఫ్ పోస్ట్ డాక్టరేట్ ఫెలో ఎందుకురా అని అవమానింపజేశారు. ఆయన నాకు వచ్చిన యూజీసీ పోస్ట్ డాక్టరేట్ ఫెలో అనే ఒక హయ్యర్ క్వాలిఫికేషన్ అడ్మిషన్ ఏదైతే ఉందో అది రాకుండా అంధుడు అనే ఫాల్టీతో క్యాన్సల్ చేయించాడు ఆయన. ఏ ఇయర్ లో అండి ఇదంతా మాస్టర్? 2017-18 మధ్యలో. అంటే ఈ దగ్గర రోజుల్లోనే ఇది. ఆ నీలకంఠం సార్ ఏం చేశారంటే ఇదే హైదరాబాద్లో ఒక ఎయిడెడ్ కాలేజ్ అయిన ఆ కాలేజీలో ఒక ఇంటర్వ్యూ జరిగితే నాకంటే తక్కువ పర్సంటేజ్, నాకంటే తక్కువ సంస్కృత నాలెడ్జ్, అసలు సంస్కృత నాలెడ్జే లేని క్యాండిడేట్ను ఆ ప్రొఫెసర్ నీలకంఠం సార్ తన పలుకుబడితో అతన్ని ప్రొఫెసర్గా అపాయింట్ చేయించి నువ్వు టీచింగ్కు పనికిరావు, నువ్వు అంధుడివి అని స్వయంగా అవమానించాడు. అంధులను అవమానించేవారే కాదు, అంధులను మోసం చేసేవారు ఉన్నారు, వికలాంగులను అవమానించేవారు ఉన్నారు, వికలాంగులను దెబ్బతీసేవారు ఉన్నారు, వాళ్ళ పురోగతిని అడ్డుకునేవారు ఉన్నారు. ఇదే నిజాం కళాశాలలో ప్రొఫెసర్ నారాయణ సార్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎక్స్ ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆయన నేను అంధుడినైన పాపానికి నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నందుకు నా మీద ఉన్న వ్యక్తిగతమైన కక్షతో పగతో ఆయన ఆన్లైన్ క్లాసెస్లో నాకు టెక్నికల్ ప్రాబ్లం కలిగించి ఆయన 20,000 రూపాయల నా సాలరీని కట్ చేయించాడు. అందులను ద్వేషిస్తారు అని ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దానికి ఈ కళాశాల వీపీ మేడం రంజని మేడం గారు సహాయం చేశారు. ఆ విషయానికి ఈ కాలేజీలో పనిచేసే కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా ఉండే డాక్టర్ దీకొండ తిరుపతి సార్ గారు కూడా దానికి సహాయం చేశారు. వీళ్ళు ముగ్గురు అంధుడినైనా నా మీద పగ తీర్చుకున్నారు. సో నాకు ఎన్నో అవమానాలు కలిగించారు, ఎన్నో అవరోధాలు ఈ కాలేజీలో కలిగిస్తున్నారు, ఎన్నో సమస్యలు తెస్తున్నారు. కానీ స్టూడెంట్స్ మాత్రం దేవుళ్ళైనని కాపాడారు. గ్రేట్ అండి. నేను ఒక్క విషయం చెప్తే వాళ్ళు 100 విషయాలు అర్థం చేసుకుంటారు. ఒక లెక్చరర్ అనేట ఆయన సాలరీ కోసం పనిచేయడం కాదు, విద్యార్థులకు జ్ఞానాన్ని ఇవ్వాలి. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళై ఆ జ్ఞానంతో వాళ్ళు బ్రతికే స్థితిని వాళ్ళు కలిగించుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలగాలి. అలా విద్యార్థులు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలిగేలా ముందే విజ్ఞానం అందిస్తే ఆ విజ్ఞానంతో విద్యార్థులు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే బ్రతుకుతూ వాళ్ళు జీవిస్తూ ఉండాలి. అంటే ఒక విద్యార్థి చెప్పిన పాఠంతో దేశం మొత్తం నిలబడాలి, కానీ పడిపోకూడదు. మరి బండలు కొట్టేవాడు చావుని లెక్కించక బండలు కొడతాడు, ఆ బండ వాడు తలపైన వాడు చనిపోతాడు, అయినా వాడు పనిచేస్తాడు. ఒక సోల్జర్ ఫైట్ చేస్తాడు, వాడు చనిపోతాడు ఆ బాంబుల మధ్యలో పడి, అది తెలిసి వాడు పనిచేస్తాడు. మరి నీడకుండి చదువు చెప్పే టీచర్లు లెక్చరర్లు వాళ్ళు బాధ్యతలు చక్కగా నెరవేర్చడం లేదు, కాలేజెస్కు వాళ్ళు ఎగబెడుతున్నారు. ఒక లెక్చరర్ కాలేజీకి రాకపోతే ఒక స్టూడెంట్ కాలేజీకి రాడు, దాంతో కాలేజ్ అంతా ఆబ్సెంట్ అయిపోతుంది. తద్వారా ఎడ్యుకేషన్ అందదు. కనుక ముందుగా గుర్రం నడిపే రౌతు బలంగా ఉంటే గుర్రం మంచిగా నడుస్తుంది, లెక్చరర్ బలంగా ఉంటే స్టూడెంట్స్ బాగుపడతారు. కనుక ముందు ఈ టీచర్స్ బాగుపడాలి పెద్దవాళ్ళుగా అని నా ఒపీనియన్. చాలా బాగా చెప్పారు. ఇంకా ఇప్పటికీ ఇలాంటి వాళ్ళని అవమానించడం అనేది ఉందా సార్? నాకు అది అర్థం కావట్లేదు. అసలు అవమానిస్తున్నారు, అవమానాలు జరుగుతున్నాయి. కొందరు బ్లైండ్స్ అయిన స్టూడెంట్స్కు ల్యాప్టాప్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చినవి కాలేజెస్లో ప్రిన్సిపల్స్ ఇవ్వక అమ్ముకుంటున్నారు. బ్లైండ్స్ అయిన వారికి, హ్యాండిక్యాప్డ్స్ అయిన వారికి కొంతమందికి పెన్షన్స్ ఇవ్వడం లేదు. రీసెంట్గా ఒక న్యూస్ విన్నాం టీవీలో, ఒక హ్యాండిక్యాప్డ్ ఎవరో కుంటే ఆయన పెన్షన్ ఇవ్వండి అని ఒక పొలిటికల్ డయాస్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేస్నో ఎంపీస్నో అడిగితే ఆ ఎమ్మెల్యేనో ఎంపీయో ఆయన ఎవరో ఆయన కాలుతో తన్నాడట. దాని మీద ప్రభుత్వం ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. నేను అంధుడినైన పాపానికి నాకు ఇంతవరకు గవర్నమెంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నాకు ఏది సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే డాక్టర్ సంతకం లేని సర్టిఫికేట్ నాకు ఇచ్చారు. డాక్టర్ సంతకం పెట్టకుండా నువ్వు హ్యాండిక్యాప్డ్ నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పటికి కూడా నాకు డాక్టర్ సంతకం పెట్టిన హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు. సంతకం లేని సర్టిఫికేట్ను కూడా డాక్టర్స్ బ్లైండ్స్కి హ్యాండిక్యాప్డ్స్కి ఇస్తున్నారంటే అది దుఃఖకర విషయం. అది దారుణం. అసలు మీకు పార్షియల్లీ బ్లైండ్ అండి, మీరు పూర్తి స్థాయిలో బ్లైండ్? రైట్ మేడం, నేను బై బర్త్ పార్షల్ బ్లైండ్. అయితే నాకు ఎడమ కన్ను మొత్తమే కనబడదు, కుడి కన్ను లైట్గా కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలో ఆ కుడి కన్ను కూడా కనిపించకుండా పోతుంది, దాని చూపు కూడా తగ్గిపోతుంది. అయితే అతి త్వరలో ఉన్న చూపు కూడా పోయి నేను టోటల్ బ్లైండ్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారు. అయితే దగ్గర నుంచి వచ్చేవాళ్ళు మునుపు కొంచెం దూరం నుండి కనబడేవారు, కానీ దురదృష్టం అదేమిటో కానీ ఈ కాలంలో ఇప్పుడు గడుస్తున్న కొలదిగా ఎట్లెట్లా చూపు తగ్గుతుంటే అట్లట్లా దగ్గరగా ఉన్న వారిలో కొద్దిగా కనిపిస్తలేరు. వాయిస్తోనే నేను ఎంత ఉంటది సార్ మీ ఏజ్? మేడం నేను ఇప్పుడు 41 ఇయర్స్ నడుస్తూ ఉన్నా. అంటే నాకు 40 ఇయర్స్ ఉందన్నమాట నా ఏజ్. మీకు అమ్మా నాన్నగారు కుటుంబము అంతా ఉందా? అంటే మీరు మ్యారీడా కాదా? నేను మ్యారీడ్, మా ఆవిడ కూడా హ్యాండిక్యాప్డే. ఆవిడకి ఏం ప్రాబ్లం అండి? ఆమెకు రైట్ లెగ్ ప్రాబ్లం. ఐస్ బానే ఉంటాయి? ఐస్ బానే ఉంటాయి. నాకు పాప బాబు వాళ్ళు బోత్ ఆర్ వెల్, వాళ్ళకి ఎటువంటి డిజేబిలిటీ లేదు. పాప 3rd క్లాస్,
బాబు 5 years బాబు ఆడుకుంటున్నాడు. సో అత్తవారి మూలంగా బావమరల మూలంగా కూడా నేను అంధుడిని అనే పార్శ్వాలిటీ గురైన మా బావమరిది నన్ను అంటే నా కుడి కన్ను కొద్దిగా కనిపిస్తుందని చెప్పాను. ఆ కుడి కన్ను పైన నా మీద జలసితో నన్ను కొట్టాడు. కొట్టడం చేత ఆ చూపు తగ్గుతుంది, లేకపోతే ఆ చూపు అది కూడా ఉండేది. బావమరిది అయిన వాడు కూడా నన్ను ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడంటే నేను డబ్బు సంపాదిస్తుంటే ఆ డబ్బును దోచుకోవడానికి నన్ను ద్వేషించాడు, నన్ను దెబ్బతీశాడు. అతడు కొట్టిన ఆ దెబ్బ పైన ఆ దెబ్బ కారణంగా నా కుడి కన్ను కనిపిస్తుంది, అది కూడా పోతుంది ఉన్న చూపు. సో బావమరిదైన వాడు కూడా ద్వేషించాడు. ఇక బయట సమాజం ఎలా ఉంటుంది? తల్లిదండ్రి కూడా నన్ను ద్వేషించారు. నేను అంధుడి, తల్లిదండ్రులు కూడా ద్వేషించారు. మా మరదలు కూడా నన్ను ద్వేషించింది. నువ్వు అవిటి వాడు నేను పెళ్లి చేసుకోనని, అవిటి అమ్మాయిని చేసుకోరా, నేను కావలసి వచ్చానా అని మా ఇద్దరు మరదలు కూడా నా మీద దుమ్మెత్తిపోశారు మేడం. తల్లిదండ్రులు ఎట్లా అండి? నాకు అది అర్థం కాదు. తల్లిదండ్రి కూడా నన్ను ద్వేషించారు. తల్లిదండ్రి కష్టాలలో ఉంటే కొడుకు కాపాడడం అది కరెక్ట్. కానీ తల్లిదండ్రే తప్పు చేసి ఆ తప్పులను కొడుకే నేను చేసినాను ఒప్పుకోవాలి అని అంటే తల్లిదండ్రి ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ చేసి ఆ తప్పు నువ్వు చేసినావు అని సమాజంలో ఒప్పుకో అని అనకూడదు. ఆ విధంగా వాళ్ళు చేసిన సోషల్ మిస్టేక్ నా పైన వేశారు. సో దాని మూలంగా నాకు జైలు శిక్ష పడే ప్రమాదం వచ్చింది. దానితో నేను ఇటువంటి దారుణానికి నేను ఒడిగట్టలేను. సో తల్లిదండ్రులుగా మిమ్మల్ని నేను కాపాడుతాను, పెద్దలుగా ఆరాధ్యులు మాతాపితలు కనుక పూజిస్తాను, గౌరవిస్తాను, ఐశ్వర్యాన్ని సంపాదించి పోషిస్తాను, లైఫ్ లాంగ్ నోబుల్ లైఫ్ ఇవ్వగలను. కానీ మీ తప్పును ఒప్పుకొని నేను జైలుకు వెళ్ళలేను, సోషల్గా నేను పనిష్మెంట్ తీసుకోలేను, సాంఘిక దండనకు సామాజిక శిక్షకు నేను గురిగాను అని నేను వారిని ఎదిరించాను, అంటే ప్రతిఘటించాను, రివెంజ్ చేశాను. దానితో వారు నా పైన ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ప్రతీకారం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నది. వాళ్ళ ప్రతీకారం నా పైన. ఆ తల్లిదండ్రే నాకు వచ్చిన పెన్షన్ ఆపించారు. నా మీద ఉన్న జలసితో వారికి నేను సోషల్గా నేను అంటే సపోర్ట్ చేయలేదని, నేను వెల్ విషర్గా లేనని, వీడికి జాబ్ ఉన్నది అని వాళ్ళే పబ్లిసిటీ చేయించి నా పెన్షనే క్యాన్సల్ చేయించారు. తర్వాత నేను గొడవలు పడి ప్రతిఘటన చేసి లీగల్గా నేను అధికారులను ఎదుర్కొని పెన్షన్ను మళ్ళీ సంపాదించాను. సో అలా నా జీవితంలో జరిగింది మేడం. మీ భార్య మంచిగా ఉంటారా అండి? మంచిగా చూసుకుంటారా? అంటే నేను ఎవరి విషయాన్ని నేను దాచుకోను. నా భార్య నాతో బాగానే ఉంటుంది, కానీ నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కొద్దిగా నన్ను ఆమె అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది నన్ను చాలా బాధ పెట్టే విషయం. సో మా బావ కూడా, మా చెల్లె వాళ్ళ భర్త కూడా నన్ను పార్శ్వాలిటీతోనే చూస్తాడు, కానీ నన్ను గౌరవంగా చూడడు. అతడు నా పైన ఆధారపడతాడు, ఇది డ్రింకింగ్ కానీ సమ్ ఆఫ్ అమౌంట్ కానీ దేనికైనా. అతడు కూడా వస్తున్నప్పుడు పోతున్నప్పుడు రోడ్డు పైన నన్ను పడగొట్టి చంపే ప్రయత్నం చేశాడు బిఫోర్ మై మ్యారేజ్. కానీ బైగుడ్లకు నేను ఇలాగో నేను బయటపడ్డాను. సర్వత్రా నాకు అవమానాలే ఉన్నాయి, కానీ నాకు నన్నుగా చూసేవారు కానీ, నన్ను గౌరవించేవారు కానీ, నన్ను ఒక వ్యక్తి అనేవారు ఎవరు లేరు. అసలు మిమ్మల్ని గౌరవించని వాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని వ్యక్తిగా చూడలేని వాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని అవమానించి అవహేళన చేసే వాళ్ళని కానీ మనుషులుగా చూడకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి సార్ మీరు. కానీ వాళ్ళని ప్రతిఘటించలేకపోయాను. కాకపోతే నేనేమిటంటే చెడ్డవాడిని కొట్టకుండా తిట్టకుండా వాడిని వదిలిపెట్టాలి. వాడితో గొడవ పడితే అది మనకు చెడు కావచ్చు, లేదా మనం వాడితో గొడవ పడితే మనకు చెడు కావచ్చు. అందుకే చెడ్డవాడితో గొడవ పడకుండా వాడిని విడిచిపెట్టాలి అని పెద్దలు అన్నారు. మీ గురించి బాగా తెలిసిన మీ స్టూడెంట్స్ అంతా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మా ఛానల్ ద్వారా చూసిన ప్రతి వ్యక్తి మీకు అభిమానిగా మారతారండి, అందులో డౌటే లేదు. నాకు జరిగిన ఇంకొక అవమానం, రాజకీయంగా నాకు అవమానమైంది. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళు ఉన్నాయని వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు. వాళ్ళు ఎలక్షన్స్లో ఓడిపోయే పొజిషన్లో ఉన్న వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు. కానీ అంధుడిని అని నాకు టికెట్ ఇవ్వాలి. నేను అడిగాను, నేను చదువుకున్న రోజులలో, నువ్వు అంధుడివి నువ్వేం చేస్తావని. అంటే మరి మనసు ఉండి పదవుల లోపలికి వెళ్ళి పరిపాలన చేయడం చేత కాని వాళ్ళు సరైన నాయకులు ఎట్లా అవుతారు? వాళ్ళు అంధులు అవుతారు. చేత కాకుండా వాడు పాలకుడు కావచ్చు, వాడి కన్నుడ కారణంగా. కానీ చేతనైనా కూడా నేను నాయకుడిని ఎందుకు కాకూడదు? నాకు టికెట్ ఇవ్వమంటే నాకు అసలు ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. నా ఫ్రెండ్సే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు నన్ను అవమానించారు. నీకెందుకు రా టికెట్ అని. నన్ను అట్లా అవమానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవమానాలే జీవితంగా మారి మీరు ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారు. ఎటువంటి అవమానం వచ్చినా దానిని మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి, కానీ దానిని చూసి మనం భయపడి వెనుకకు పోవద్దు. వెనుక వెళితే శత్రువులు ఇంకింత మనలను బలహీనపరుస్తారు, అంటే నిర్వీర్యపరుస్తారు అని నేను భావించాను. నాకే కాదు, గొప్ప గొప్ప వాళ్ళకందరికీ అవమానాలు జరిగాయి. సో అవమానాలను వాళ్ళు లెక్క చేయకుండా ఎదుర్కొంటూ వాళ్ళు ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ను స్టార్టింగ్లో తెలంగాణ మూవ్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయనను కొడితే ఆయన పారిపోయాడు పాపం. కానీ ఆయనకు అటువంటి అవమానాలు ఎన్నో జరిగాయి. ఆయనను చెప్పులతో కూడా కొట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో. కానీ అవమానాన్ని చూసి సీఎం కేసీఆర్ భయపడలే. ఆత్మస్థైర్యంతో నాకు ఇది సన్మానం అనుకున్నాడు. వాళ్ళ చెప్పుల బండల రాళ్ల దెబ్బల వర్షం ఇది నాకు పుష్పవృష్టి సన్మానం అని భావించాడు. కానీ ఇవాళ ఆయన సీఎం అయ్యాడు. ఎప్పుడు కూడా అవమానించబడ్డవాడు ఎప్పుడు చెడిపోడు, కానీ అవమానించిన వాడే చెడిపోతాడు. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళందరికంటే మంచి పొజిషన్లో వేల మంది స్టూడెంట్స్ మీ గురించి
ఎంతో గొప్పగా చెప్పేటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు సార్ ఈరోజు. నేను దాన్ని నా విజయంగా నేను ఎప్పుడు భావించడం లేదు. నన్ను ఈ స్థితికి తెచ్చిన ఒక మహనీయుడు, ఆయన నేను స్మరిస్తున్నాను. ఎవరండి ఆయన? ఇంగ్లీష్ టీచర్ వీరగోని ఆంజనేయులు గౌడ్ సార్. ఆయన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆ సిటీలో ఆయన ఉంటున్నారు. రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ ఆయన. సో ఆయన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. తల్లిదండ్రి పట్టించుకోకపోయినా, మిత్రులు ఎవరినైనా గౌరవించకపోయినా, ఆయన ఇంగ్లీష్ టీచర్ అయిన కూడా నాకు హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం 3 లాంగ్వేజెస్ నేర్పి నన్ను ఒక స్థితికి తీసుకొచ్చారు. ఒక మాట అడిగారు, నర్సయ్య నేను నా సోషల్ పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక టీచర్ని అయ్యాను, నాకు ఒక మాట ఇవ్వు అని అన్నారు. మీకు వాగ్దానం చేస్తున్నా, ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటా, అడగండి అని అన్నా. లెక్చరర్ని అవుతానని, వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వాలి అని అన్నారు. లెక్చరర్ అయ్యారు, వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా, లెక్చరర్ అయి కూడా చూపెట్టాను. ఆయన అడగకుండానే ఒక మాట ఇచ్చాను. ఒక లెక్చరర్ పదవి ఏమిటి సార్, నేను దేశానికి అధ్యక్షుడిని అవుతా సార్, మీరెందుకు బాధపడుతున్నారు, నేను పోయిన తర్వాత మీ పేరు ఉంచుతా. అలెగ్జాండర్, అరిస్టాటిల్ పేరు నిలిపినట్లుగా నేను మీ పేరు నిలుపుతా. ఇంగ్లీష్ టీచర్ వీరగోని ఆంజనేయుల గౌడ్ సార్ యొక్క స్టూడెంట్ రాష్ట్రపతి అయినాడు అనే విషయాన్ని కూడా నేను సమాజానికి చాటి చెప్పుతా. ఆ టీచర్ బ్లైండ్ క్యాండిడేట్ను దేశానికి అధ్యక్షుడిని చేశాడు అని ప్రపంచమంతా చెప్పుకునేలా మీ ఖ్యాతిని వ్యాపింపజేస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, నేను తప్పకుండా 2044లో ఈ దేశానికి రాష్ట్రపతిని అవుతా, అది నేను సాధిస్తా. అంధుడికి ఆత్మవిశ్వాసం కాదు, జరగబోయేదే తెలుస్తుంది. మాంసంతో రక్తంతో తయారైన కంటితో అందరు చూస్తారు, కానీ అంధులు ఆత్మతో మనస్సుతో చూస్తారు. అది నా పవర్ అని నేను చెప్తున్నాను మేడం. మస్ట్ ఐ కెన్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ దట్ డిసైడెడ్ పీరియడ్ మేడం. అమ్మ బాబోయ్, ఏంటంటే అంత కాన్ఫిడెన్స్, అసలు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు అసలు. ఔషధానాం సుమంత్రానాం బుద్ధేశ్చైవ మహాత్మనాం అసాధ్యం నాస్తి లోకేత్ర బ్రహ్మాండస్య చ మధ్యగం. ఔషధాలకు మరియు గొప్ప ఆలోచనలకు, గొప్ప జ్ఞానమున్న మహాత్ములకు మరియు వివేకవంతులైనటువంటి వ్యక్తులకు, జ్ఞానులకు ఈ బ్రహ్మాండములోనే అసాధ్యం లేదు. భూమి మీద కాదు, బ్రహ్మాండంలోనే అంటే గెలాక్సీస్లోనే అసాధ్యం అనేది లేదు అనే విషయం ఒక శ్లోకంలో చెప్పబడింది. అది నిజం కాబట్టే వాళ్ళు చెప్పారు. బల్బు వెలుగుతుందనే విషయం థామస్ అల్వా ఎడిసన్కు సూత్రాలలో ఉన్న విషయాన్ని బట్టి బల్బు కనిపెట్టవచ్చని తెలిసిపోయింది. ఈ శ్లోకంలో చెప్పబడ్డ ఆ విషయాన్ని బట్టి నేను తప్పకుండా ఇండియన్ ప్రెసిడెంట్ అవుతా అనే విశ్వాసం నాకుంది. ప్రెసిడెంట్ పదవి సాధించడం చాలా చిన్న విషయం నాకు, అది వేరే వాళ్ళకి చాలా గొప్ప విషయం కావచ్చు. నాకు మాత్రం ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే విషయం కంటే కూడా చిన్న విషయం. ఇతర గ్రహాలకే పోయి వస్తున్నారు. అవును, ఆయన అమెరికా లోపల ఏదో యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్. ఆయన ఏం చెప్పాడు, సూర్య నక్షత్రాన్ని కొద్దిగా అటు జరిపి మనము ఖగోళ పరంగా మనకున్న సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పాడట. సూర్య నక్షత్రాన్ని జరపవచ్చు అని చెప్పాడట ఆయన. అది ఎలా సాధ్యమవుతుందని చెప్పాడు ఆయన, ఉండే చెప్పాడు. అది కూడా జరపబడుతుంది, సాధ్యం అవుతుంది, మనం తలుచుకుంటే. కానిది ఏది లేదంటారు. అందుకే యోగి వేమన గారు అన్నారు, అనగనగరాగమతిశయిల్లు చుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంటే యోగి వేమన గారు ఎప్పుడో చెప్పారు 16-17 శతాబ్దాల మధ్యకాలంలో. ఏమని, మనము సాధించలేని పని అనేది ఏది లేదు ఈ ప్రపంచంలో. శ్రమ చేస్తుంటే, సాధన చేస్తుంటే, ప్రయత్నం చేస్తుంటే, ప్రాక్టీస్ చేస్తుంటే ఏ పనైనా సాధిస్తామని అందుకు ఎగ్జాంపుల్ చెప్పారు. పాడుతూ ఉంటే పాట పాడరాని వాడి కూడా రాగం మంచి అయి వాడు ఆ పాట చాలా చక్కగా పాడతాడు. అలా పాడే ప్రయత్నం చేసేవాడి రాగం అభివృద్ధి అయి వాడు పాటను చాలా చక్కగా పాడతాడు. తింటూ ఉంటే తినడానికి వీలుగా లేని చేదైన వేపాకు కూడా తినదగిన తీయటి ఒక మధురపు ఆకవుతుందని ఆయన చెప్పారు. ఇంకేమన్నారు, సాధనమున పనులు సమకూరు ధరలోన. మనం కష్టపడి శ్రమిస్తుంటే, అభ్యసిస్తుంటే, ప్రయత్నం చేస్తుంటే చెయ్యరాని ఏ పనులైనా కూడా మనము చెయ్యగలుగుతాం. మనకు ఆ పనులు చెయ్యవస్తాయి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి, నభయం చాస్తి జాగ్రత్త. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పని చేస్తుంటే ప్రయత్నం వలన సాధ్యం కాని పని అనేదే లేదు. జపతో నాస్తి పాతకం అంటే మనం జపము చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే మనకి ఎటువంటి పాతకం తగలదు. మౌనేన కలహం నాస్తి అంటే మనం నిశ్శబ్దంగా మౌనంగా ఉంటుంటే ఎవరితో ఏ గొడవ ఉండదు. నభయం చాస్తి జాగ్రత్త అంటే మనము తెలివితేటలతో మేలుకొని అప్రమత్తంగా గనుక ఉన్నట్లయితే మనకు ఎటువంటి విషయాల వలన ఏ భయం ఉండదు. శ్లోకాలలో కూడా చెప్పబడింది అసాధ్యం అనేదే లేదు అనే విషయం. సూపర్ మాస్టారు. అవును, నేను ఒక విషయం గమనించాను మీలో, కాలేజ్ మొత్తం అసలు ఎక్కడికైనా స్పీడ్ గా నడిచేస్తున్నారు, తిరిగేస్తున్నారు. స్టెప్స్ అయితే ఎంత ఫాస్ట్ గా ఎక్కేస్తున్నారో, మీరు అసలు నార్మల్ పర్సన్ ఎక్కినట్టు. అందులో హిమాలయ పర్వతాలను ఎక్కారు. 2001
2005 ఆ మధ్య కాలంలో ఆ న్యూస్ చదివాను. స్వాతి సోమయాజి అనే పేరు గల ఒక అంధ విద్యార్థిని, ఆమె పేరు పూర్తిగా గుర్తులేదు, ఆమె 7 సముద్రాలలో ఈత కొట్టింది. ఆ మామూలు వాళ్ళు ఈత కొట్టలేకపోయారు, గజ ఈతగాళ్ళు, ట్రైన్డ్ సోల్జర్స్ కూడా కొట్టలేని ఈత ఆమె కొట్టి చూపెట్టింది. నావిక దళం వాళ్ళు కొట్టలేని ఈత కొట్టి చూపెట్టింది. ఒక అంధురాలు. మన ప్రయత్నంతో అది మనకు సాధ్యం అవుతుంటుంది అంతే. మనం ప్రయత్నం చేస్తే కనబడకపోయినా చూడని ప్రదేశాలలో కూడా, అపరిచిత ప్రదేశాలలో, అసందర్శిత ప్రదేశాలలో కూడా మనం అవలీలగా తిరిగి రాగలుగుతాం, వెళ్ళి అంతేనా? తిరిగి రాగలుగుతాం. ఉమ్. దానికి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటే సరిపోతుంది, దానికి చూపే అక్కర్లేదు మేడం. సూపర్ సో అండి. నా ధైర్యంతో నేను ఏ ప్రాంతానికైనా పోయి రాగలుగుతాను, నేను ఇతర గ్రహాలకు కూడా పోయి రాగలుగుతాను, అది నా విశ్వాసం. సూపర్. అసలు మీరు ఎక్కడ ఉంటారండి? నేను ప్రెసెంట్లీ ఉప్పుగూడలో ఉంటున్నాను మేడం. ఇక్కడ నుంచి అట్లా ఎలా వెళ్తారు బై రోజు బస్ డైలీ? వెళ్తాను, బై ట్రైన్ వెళ్తాను, అమ్మో. యాజ్ పాసిబుల్ వెరీ సూన్. నాకు ఎట్లా వీలుంటే అట్లా వెళ్తుంటా, వస్తుంటా, పోతుంటాను. కాకపోతే నాకు కొంచెం లైట్ గా మాత్రం కనిపిస్తుంది, కొద్దిగా రావడానికి పోవడానికి వీలుగా, అంటే ఏ ప్రమాదం లేకుండా, ఏ శత్రు సమస్యలు, ఏ యాక్సిడెంట్స్ కాకుండా, అంతవరకు డేలో నైట్ లో manage పోయి రాగల చేయగలుగుతారు. కొద్దిపాటి చూపు మాత్రం నాకుంది. మినిమం బేసిక్ విజన్ అయితే నాకు దేవుడి దేవలు ఉంది. సో నేను హ్యాపీగానే ఉన్నాను. నేను సింగర్ని కూడా, ఓ, పాడినా కూడా ఫ్రెండ్స్ తో కలిసి. సో నేను ఒక్క పల్లవి ఏదన్నా పాడండి మాస్టర్ మా కోసం. जीता था जिसके लिए मरता था, जीता था जिसके लिए मरता था। एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था, एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था, जीता था जिसके लिए मरता था। एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था, एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था. చాలా బాగుంది పాట. అవును, ఒక సీక్రెట్ చెప్పండి, ఎవరినైనా ప్రేమించారా? అవును, నేను సింగర్ అయిన అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి మరణించింది కూడా. ఎందుకండి? అంటే ఏదన్నా health సో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆమె పేరు ఉమాదేవి, ఆమెది కడప డిస్ట్రిక్ట్. issue? ఓకే ఓకే. సో ఆమె వీణా వాయించడంలో కూడా చాలా నెంబర్ 1 క్యాండిడేట్గా ఉండే. సో నేను ఆమెను ప్రేమించాను, కానీ నేను మరణించే ముందర ఆమెకు తాళి కట్టాను. ఆమె చివరి కోరిక నెరవేరింది, ఆమె మరణించింది. సో ఆమె మరణించి కూడా దాదాపు 10 years దాటిపోయి ఉంటుంది. సో మా ఫ్యామిలీలో ఎవరు చెప్పుకోలే ఆమె నన్ను ప్రేమించిన విషయం, కానీ ఆమె మరణించిన విషయం నేను చెప్పలే. మరి ఇప్పుడు ఎవరికైనా తెలుస్తుందేమో, మీరు ఇంటర్వ్యూలో చెప్పేశారు కదా. తెలిసిపోయినా నాకు భయం లేదు మేడం. అంతేనా? నేను చెప్పాను, ఆ. దేని నన్ను ఎదిరించి పోరాడగల శక్తి నాదని నేను చెప్పాను. అందరూ అన్నం తింటాము అంటారు, కానీ నేను పడే పిడుగులను తినేస్తాను, ప్రళయాన్ని మింగి పారేస్తాను నేను అంటాను. నిప్పు కూడా నిప్పు తింటుంది, అది విచక్షణ జ్ఞానం లేక దాని న్యాచురల్ జెనెటిక్ హ్యాబిట్తో అది తింటుంది నిప్పు. కానీ ప్రళయం వస్తే దాన్నే మింగుతా అని చూసే వ్యక్తిని నేను. నా ఉద్దేశం అది. నేను ఎప్పుడు బ్లైండ్గా ఫీల్ కాను. నేను నేను అంటే నా పైకి ఏ శక్తి వచ్చినా దాన్ని నేను బూడిద చేయగలను, పిండి చేయగలను అనే ఒక ధైర్యం నాలో ఉంది. అటువంటి కూడా నేను ఫేస్ చేశాను. నేను మీరు మామూలు వాళ్ళు కాదు మాస్టారు. థ్యాంక్ యూ మేడం. అందులోకి స్ఫూర్తి ఇవ్వడం అని నా ఉద్దేశం కాదు. బాధలో ఉన్నవారు, ఆత్మన్యూనతతో ఏది సాధించలేమని చస్తున్నవారు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరిలో కొంతమందికైనా నాకున్న జ్ఞానంతో నేను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే నా జన్మ ధన్యం అవుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో నిలిచిన జ్ఞానంతో వాళ్ళు బాగుపడితే నేను సంతోషిస్తాను. నా జీవితానికి ప్రయోజనం, నా ఫైనల్ టార్గెట్ నలుగురికి మంచి చేసి వాళ్ళు మంచిగా జీవిస్తూ ఉండేలా నేను చేయాలి. వాళ్ళు మంచిగా జీవిస్తుంటే వాళ్ళని చూసి నేను సంతోషించాలి, అది నా ఆశయం మేడం. సూపర్ మాస్టర్, సూపర్. అసలు నేను ఒక చిన్న డౌట్ అడుగుతాను మేడం. చెప్పండి మాస్టర్. మనోభావాన్ని బట్టి, అంటే మీడియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడమన్నా, సో ఇలా ఈ సినీ ఫీల్డ్తో ఉన్న వాళ్ళతో మాట్లాడమన్నా నాకు చాలా ఇష్టం. నాకు యాక్షన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, కానీ నేను పోలేదు. ఓకే. సో నేను దూరదర్శన్లో ప్రోగ్రామ్ ఇచ్చాను, నేను ఆల్రెడీ ఈటీవీ వాళ్ళతో నేను డైరెక్ట్ లైవ్లో మాట్లాడాను. ఆ. నేను ఎవరైనా ప్రేమించినానా అనే విషయాన్ని మీరు ఎలా క్యాచ్ చేయగలిగారని నేను అడుగుతాను. ఏమో మాస్టర్, అలా అనిపించింది. అంటే సింగింగ్ని బట్టి పాట పాడడం ఎందుకంటే, అంటే నేను మంచి కళాకారుడుగా, గాయకుడిగా ప్రశంసలు పొందడం కోసం కాదు. ఆ పాట పాడితే ఎవడైనా వాడి బాధను మర్చిపోయి వాడు మెంటల్గా, ఫిజికల్గా వాడు బాగుపడి ఏదైనా సాధించేందుకు వాడు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను పాట పాడుతుంటాను. భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పాడు, ఈ నాట్యశాస్త్రాన్ని నేను ఎందుకు రచించానంటే, భయంతో బాధపడ్డ వాళ్ళు, తపస్సు చేసి అలసిపోయిన వాళ్ళు, దుఃఖంతో బాధపడిన వాళ్ళు, కష్టపడి పనిచేసి అలసిపోయిన వాళ్ళు, వాళ్ళ యొక్క బాధలను, అలసటలను పొడగొట్టుకొని
వారు మళ్ళీ కార్యోన్ముఖులై వాళ్ళు పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళడం కొరకు ప్రపంచం యొక్క మేలు సాధించడం కోసం నా నాట్య శాస్త్రాన్ని నేను రచించాను అని చెప్పాడు భరతుడు. సో నేను కూడా నలుగురు ఆనందించడానికి నేను పాట పాడేందుకు ముందుకెళ్తుంటాను. సూపర్ మాస్టర్. అవును, ఎంతమంది స్టూడెంట్స్కి ఇప్పటి వరకు మీరు మీ పాఠాలు బోధించి ఉంటారు? నా టీచింగ్ను నేను 2009లో నేను స్టార్ట్ చేశాను మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే 2009లో నేను కొద్దిగా కరెక్ట్గా టీచ్ చేయలేకపోయేవాడిని, ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి పోయిందని ఒక బాధలో నేను కరెక్ట్గా చెప్పలేకపోతుండేవాడిని పాఠాలు కూడా. కానీ 2010 నుండి నేను పాఠం చెప్పాను. నేను ఒక 35,000 మంది విద్యార్థులకు 35,000 స్టూడెంట్స్కి నేను ఇప్పుడు చదువు చెప్పాను. అందులో ఎస్ఐస్ అయ్యారు, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు, గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యారు, టీచర్స్ అయ్యారు, కొంతమంది బిజినెస్ మెన్లు అయ్యారు, ఫైటర్స్ కూడా అయ్యారు. ఆర్మీలో కూడా నా స్టూడెంట్స్ ఈ నిజాం కాలేజ్ నుండి చేరారు. వీళ్ళందరూ ఎవరైనా టచ్ లో ఉంటారా మాస్టర్? టచ్ లో ఉంటారు మేడం, కాకపోతే వాళ్ళ నేమ్స్ నాకు ఇప్పుడు అందరివి ఐడియా లేవు. పర్వాలేదు, అసలు ఎవరైనా టచ్ లో కాల్ చేసి మాట్లాడతారా? ఎప్పుడైనా వాట్సాప్ పెడతారు తప్ప దాదాపుగా డైరెక్ట్లీ మీటింగ్ లేదు మేడం. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెడతారు మేడం. మీరు మాకే కాదు ప్రపంచంలో అనేక మందికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ మీరు. థ్యాంక్ యూ సార్, మీతో ఇంటరాక్షన్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్లో మాట్లాడినందుకు, నా భావాన్ని ఆధునిక సమాజంతో నేను పంచుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, సో మచ్. నమస్కారం అగైన్ అండ్ అగైన్ టు యువర్ ఛానల్ అండ్ యు ఆల్ ఆఫ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. నరసయ్య సార్ మీ దగ్గర సాంస్క్రిట్ లెక్చరర్గా ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చారు, థర్డ్ ఇయర్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో ఇంతకు ముందంతా మీరు ఆయన దగ్గర, మీ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిటే కాబట్టి ఖచ్చితంగా ఆయనే చెప్పాలి. సెకండ్ సెమిస్టర్లో థర్డ్ ఫోర్త్ సెమిస్టర్ సారే టీచ్ చేసిండు. ల్యాండ్ అయినప్పుడు కూడా చెప్పే విధానంలో కావచ్చు, స్టూడెంట్కి రీచ్ అయ్యే ఆ సబ్జెక్ట్ రీచ్ అయ్యే కార్నర్ అనేది క్లియర్గా ఉంటుంది అన్నట్టు. అండ్ బోర్డు మీద రాయకపోయినా, మాకు లిటరసీగా రాసి చూపెట్టకపోయినా మాటలతో మాకు సబ్జెక్ట్ గుర్తుంటట్టు ఒక క్రియేటివ్ వేలో చెప్పడం అన్నట్టు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ సబ్జెక్ట్ని ఏదైతే సాంస్క్రిట్ అంటే కొంచెం మనకు బోరింగ్ అనిపించకుండా దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసి సబ్జెక్ట్ అనేది మనకు దగ్గరికి వచ్చేసి చెప్పేవాడు అన్నట్టు సార్. ఎక్కడ కలిసినా కొంచెం ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సార్తో, ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కడ కలిసి మాట్లాడడం కానీ, ప్రతి ఒక్కరితో బిహేవ్ చేసే విధానం కానీ, ఏమైనా ప్రాబ్లం ఉందన్న సబ్జెక్టు ఎక్కువ మేము క్లాస్కి రాకపోయినా ఎగ్జామ్ ముందు అంటే అట్లా వచ్చి సార్ కొంచెం అర్థమవుతలేదు అన్న కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పడం కానీ, చదువుకుని బెట ఇది బాగుంటుంది అని చెప్పి హెల్ప్ చేస్తాడు సార్. ఆయన ఎట్లా చెప్తాడంటే, ఆయన మాటలతోనే మమ్మల్ని ఒక విజువల్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తాడు. ఈరోజు సార్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు దశరథ మహారాజు గురించి, అప్పుడు మేము విజువల్గా థింక్ చేస్తున్నాం సార్ చెప్పేదాని గురించి. సో ఇది చాలా కొత్తగా ఉంది, ప్లస్ మాకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. సార్ ఎఫెక్టివ్గా ఉంటుంది సార్ వే ఆఫ్ టీచింగ్ కూడా. నార్మల్ వేరే లెక్చరర్కి ఈయనకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? సార్ మామూలు లెక్చరర్స్ కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాడు. అట్లా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మాకు మామూలు లెక్చరర్స్ కంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది సార్ వే ఆఫ్ టీచింగ్. సార్ మళ్ళీ మాకు మామూలుగా ఓన్లీ ఇవే కాకుండా సాంస్క్రిట్ సబ్జెక్టే కాకుండా బయట విషయాలలో కూడా మాకు అవేర్నెస్ తీసుకురావడం కోసమని ప్రయత్నిస్తూ ఉంటారు. మిగతా సోషల్ ఇష్యూస్ గురించి కూడా మాకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ లోపల. ఆయనకి డిజబిలిటీ ఉన్నదని అసలు ఎప్పుడు తెలియనియాడు మాకు. అసలు ఆయనకి డిజబిలిటీ ఉంది కాబట్టే మాకు ఇంత మంచి టీచర్ దొరికినాడు అనిపిస్తుంది మాకైతే. క్లాస్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉంటారు కదా, ఏమన్నా సార్ని అబ్బాయిలు ఏమన్నా ఇంటికంటే ఈ ఏజ్ అంతా బాగా కొంచెం ఎంజాయ్ చేసే ఏజ్, అల్లరి చేసే ఏజ్లు కదా డిగ్రీ అంటే, సో అట్లా ఏమన్నా ఏడిపిస్తారు ఎవరైనా మీ సార్ని? లేదు మ్యామ్, ఎవరు ఏడిపోయారు, అందరు నార్మల్గా ఉంటారు, క్లాసెస్ కూడా బాగానే వింటారు అందరు. నేను చూశాను సార్ స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఎక్కేసి వచ్చేస్తున్నారు ఆయనే. అసలు నాకు అది చూస్తే ఆయన డిజేబుల్ అనిపించలేదు, ఐస్ ప్రాబ్లం ఉందని అనిపించలేదు అసలు నాకు. సార్ క్లాస్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటారు, మాకు అలా ఫెల్ట్ కూడా అవ్వదు లైక్ సార్ డిజేబుల్ అని. అండ్ వీ షుడ్ నాట్ కాల్ డిజేబుల్ అని కూడా అనొద్దు, మనం పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ అని కూడా అనొచ్చు. సార్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది. వీ కెన్ లైక్ మాకు పిక్చర్స్ వచ్చేస్తుంటాయి సార్ చెప్తుంటే. సో సార్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఆల్సో గుడ్. మామూలుగా అంటే కాలేజెస్లో ముఖ్యంగా ఈ అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అల్లరి చేస్తుంటారు. అట్లా ఎప్పుడన్నా ఆయన్ని ఆట పట్టించడం కానీ, నర్సయ్య మాస్టర్ని గేలి చేయటం కానీ, లేకపోతే గొడవ చేయటం, అల్లరి చేయటం అట్లా ఏమన్నా చేసేవాళ్ళ మీరు ఉన్నప్పుడు? అప్పుడు ఏం చేయలేదు మేడం. కాకపోతే సార్ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాడు, క్రియేటివ్గా చెప్తాడు. ఓన్లీ సబ్జెక్ట్ ప్రకారం కాకుండా బయట నాలెడ్జ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి సార్ క్లాస్ అంటే. వేరే క్లాస్ కానీ చాలా ఇంట్రెస్ట్గా వస్తాం క్లాస్కి వింటాం. ఎప్పుడన్నా క్వశ్చన్స్ అడుగుతారా? అంటే ఆయన ఏదైనా అర్థం కాకపోతే అడిగితే ఇంటరాక్షన్లో వెంటనే ఆన్సర్ చేస్తారా? చేస్తారు మేడం, ఓపికతోని సార్ చాలా ఆన్సర్ చేస్తారు. క్లాస్లో నేమ్స్ పెట్టి ఆయన పిలవడము, మిమ్మల్ని వాయిస్ రికగ్నైజ్ చేయడం అట్లా కూడా చేస్తారా? చేస్తాడు మేడం. సార్కి ఏమైనా డౌట్ ఉన్నా కూడా చెప్తాడు, గుర్తుపడతారు సునీల్ వచ్చారా మీరు అట్లా కూడా చెప్తాడు మేడం.
ఆప్యాయతతో పిలుస్తారు చెప్తాడు మేడం. చాలా మీ హ్యాపీ అందరికి ఇన్స్పిరేషన్ కదా చాలా హ్యాపీ ఉంటుంది మేడం క్లాస్ ఏంటంటే సార్